సోయాబీన్స్ లోడ్ చేస్తుండగా రాజు ప్రమాదవశాత్తు ఆ కంటైనర్ లో పడిపోయాడు. తెలివి తక్కువ డ్రైవర్ ప్రెషర్ తగ్గిద్దామని కింద ఉన్న డోర్ తెరిచాడు. కానీ ఆ పనితో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. కింద నుండి ప్రెషర్ ఒక్కసారిగా తగ్గడంతో అది రాజుని మరింత వేగంగా లోతుగా లోపలికి లాగేసింది. ఫైర్ ఫైటర్స్ వచ్చేసరికి అతను ఇప్పటికే సగం మునిగిపోయాడు. మొదట నడుం వరకు ఉన్నవాడు కళ్ళు మూసి తెరిచేలోపే మెడ వరకు కూరుకుపోయాడు. సహాయం కోసం అతను వేస్తున్న కేకలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఛాతీపై విపరీతమైన ఒత్తిడి వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది. ఫైర్ ఫైటర్స్ పైకెక్కి చాలా ప్రయత్నాల తర్వాత చివరకు అతని చేతిని పట్టుకోగలిగారు. దాంతో అతను ఇంకా మునగకుండా ఆగగలిగాడు. అతన్ని రక్షించడానికి వాళ్ళు తెలివిగా అతను చుట్టూ చెక్కలతో ఒక పెట్టెలాంటిది ఏర్పాటు చేశారు. ఈ అడ్డుగోడ వల్ల వాళ్ళు సోయాబీన్స్ తవ్వుతున్నప్పుడు కొత్తగా లోపలికి రాకుండా ఆగిపోయాయి. తర్వాత సిబ్బంది వేగంగా తవ్వడం ప్రారంభించారు. ఆ చెక్క పెట్టె లోపల సోయాబీన్స్ మట్టం కంటికి కనిపించేంత వేగంగా తగ్గింది. రాజు చుట్టూ ఒక లోతైన గొయ్యి ఏర్పడింది. ఒత్తిడి గణనీయంగా తగ్గిందని నిర్ధారించుకున్నాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళు అతని శరీరానికి తాడు కట్టి అందరూ కలిసి పైకి లాగడం మొదలుపెట్టారు. ఆ సోయాబీన్స్ పట్టు చాలా భయంకరంగా ఉంది. 5-6 మనుషులు తమ శక్తినంతా ఉపయోగించి లాగితే కానీ అతను బయటకు రాలేదు. వెంటనే అతన్ని స్ట్రెచ్చర్ పై పడుకోబట్టి ఆస్పత్రికి